ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారు. 4 రోజుల పాటు జరిగే పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలి 2 రోజులు సీఎం చంద్రబాబు 20కి పైగా దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారు. 4 రోజుల పాటు జరిగే పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలి 2 రోజులు సీఎం చంద్రబాబు 20కి పైగా దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వివరిస్తారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారు. 4 రోజుల పాటు జరిగే పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలి 2 రోజులు సీఎం చంద్రబాబు 20కి పైగా దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీలో పెట్టుబడుల అవకాశాలకు సంబంధించి వివరిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారు. 4 రోజుల పాటు జరిగే పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన డీటెయిల్స్ మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ జ్యోత్స్న అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎవరైతే సంబంధిత మంత్రులు అలాగే అధికారులు ఉన్నారో వారితో పాటు అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి ఆ కార్యక్రమానికి అయితే బయలుదేరబోతున్నారు స్విట్జర్లాండ్ కు. అంతకంటే ముందు ఈ రోజు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేకంగా ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశం కూడా అవుతారు. అనంతరం సాయంత్రం ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ నుంచి కూడా దావోస్ కి చేరుకుంటారు. దగ్గర 4 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే సాగనుంది. దగ్గర 36 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ చేసింది. దగ్గర ఈ 36 కార్యక్రమాల్లో కూడా 16 1-to-1 సమావేశాలు, అలాగే 3 ప్రభుత్వ సమావేశాలతో పాటు అలాగే 9 సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. ఇప్పటికే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి పార్ట్నర్షిప్ సమ్మిట్ తో మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా తెలిసే విధంగా చేశారు. మరోవైపు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు చంద్రబాబు అలాగే సంబంధిత మంత్రులు ఎవరైతే పరిశ్రమల శాఖ మంత్రి భరత్ అలాగే ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వీరందరూ కూడా విదేశాలలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఆహ్వానించారు. మరోవైపు పెద్ద ఎత్తున
ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ కి కూడా ఆహ్వానించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ సమావేశంలో ఆ సదస్సులో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. తదనంతరం ఆ పరిశ్రమలు ఏవైతే కూడా ప్రారంభించడం శంకుస్థాపనలు చేసుకొని ప్రస్తుతం నిర్మాణ దశలో పూర్తిగా శరవేగంగా దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో మరింత పూర్తిగా కూడా ఈ ప్రపంచ దేశాలు హాజరయ్యేటటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఆంధ్రప్రదేశ్ గొంతును మరింత గట్టిగా వినిపించేందుకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించేటటువంటి రాయితీలను వివరించి చెప్పేందుకు కూడా ఈ 4 రోజుల పాటు ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో పాటు అలాగే అధికారులతో కలిసి దావోస్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గర దగ్గర 36 సమావేశాల్లో అయితే ఆయన పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ఐటీ మరియు ఇండస్ట్రీస్, అలాగే గ్రీన్ ఎనర్జీ, అలాగే లాజిస్టిక్స్, టూరిజం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, సో వీటన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏవైతే అనుకూలమైనటువంటి వాతావరణానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గూగుల్ క్లౌడ్, అలాగే ఏదైతే ఐబిఎం లాంటి దిగ్గజ సీఈఓలతో కూడా ఆయన పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికిషన్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.